అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సరే, ఇప్పటిదాకా వర్షం పడలేదు, లేట్ అయిపోతే వర్షం పడిపోద్దేమో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరు తడవలేదు ఇక్కడ. ప్లీజ్, చాలా మాట్లాడాలి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి సార్, ఐఎమ్ గోనా స్పీక్ ఇన్ తెలుగు and then I will probably translate a little. Dealing with scattered SEO data and tools? Use SEMrush's SEO toolkit to centralize workflows with integrated AI features, automation, and real-time algorithm tracking. Automate your workflow and get back to growing now. I'm going to speak in Telugu and then I will probably translate a little bit for you in English. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమాన సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండుగని జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతం పెట్టిన వంశీకి థ్యాంక్స్. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా 12-13 సంవత్సరాల క్రితం అనుకుంటాను, బాద్షా ఫంక్షన్ జరిగినప్పుడు వరంగల్కి చెందినటువంటి ఒక అభిమాని ప్రాణాల్ని కోల్పోవడం జరిగింది తొక్కిసలాట్లో. ఆ రోజు నుంచి కొంచెం నేను బయట పబ్లిక్ ఈవెంట్లకి కొంచెం దూరంగా ఉన్నాను. కానీ 25 వసంతాలు పూర్తవడంతో మీ అందరినీ కలుసుకోవాలి అనే ఒక తాపత్రయం ఉండింది. దానికి నన్ను ఫోర్స్ చేసిన వంశీకి మళ్ళీ థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఇదంతా అయిపోయింది కాబట్టి ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే ఓకే తమ్ముళ్ళు, నైస్. వార్ 2 అనే చిత్రం నేను చెయ్యడానికి ముఖ్యమైన కారణం కథలో బలం కానివ్వండి, కథలో ఉండే పొటెన్షియల్ కానివ్వండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే నన్ను ఈ చిత్రంలో ఖచ్చితంగా నువ్వు ఈ మూవీ చెయ్యాలి అని నన్ను వెంటపడి నాకు భరోసాని కల్పించి, నీ అభిమానులు గర్వంగా తలెత్తుకునేలాగా నేను ఈ చిత్రాన్ని రూపొందిస్తాను, నన్ను నమ్ము అని చెప్పిన ఆదిత్య చోప్రా గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఆయన మాటని నేను వినకుండా, నమ్మకుండా ఉండుంటే ఈరోజు ఇంత గర్వంగా, ఇంత ధైర్యంగా మీ ముందు నిల్చునేవాడిని కాదు నేను. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది చోప్రా సార్ ఫర్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్, గివింగ్ మీ ద భరోసా ఆఫ్ doing this film called War 2. Followed by Adi sir, I would like to thank the whole team of YRF, Yash Raj Films, starting from Akshay, starting from Manan, Rohan, a lot of people who've been a part of this journey. I would like to thank మీ అందరికీ. నేను ప్రతిసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడల్లా ఒక గుండు అతను కనిపిస్తుండేవాడు. ఆయన పేరు రాజా ముఖర్జీ, ఆయన ఎవరో కాదు, రాణి ముఖర్జీ గారి అన్న. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ ఫ్రమ్ వైఆర్ఎఫ్ స్టూడియో. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సంజయ్ సార్ ఫర్, మొదటిసారి నాకు పెద్ద బాంబే ఇష్టం ఉండదండి, వెళ్ళి అక్కడ ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది 70 బ్రదర్ వెళ్ళిపోనా నేనేమన్నాను, మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి, నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి కాసేపు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద హోల్ టీమ్ ఆఫ్ వైఆర్ఎఫ్ స్టూడియోస్ ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హోమ్, ఫర్ మేకింగ్ మీ ఫీల్ లైక్ హైదరాబాద్, అండ్ ఫర్ making me feel extremely comfortable.
Thank you so much to the whole team of Yashraj Films for giving me that liberty and taking care of me and for caressing all the love. Thank you once again. Can't wait to be back with YRF. Number 2, I would like to thank my director Ayan Mukherjee. బ్రహ్మాస్త్ర ఈవెంట్కి నేను రావాల్సింది. ఆ రోజు చిన్న ఈ గణేష్ నిమజ్జనం ఉండడం వల్ల లేదా మన వినాయక చవితి సందర్భాల్లో కొంచెం పర్మిషన్ లాస్ట్ మూమెంట్లో కొంచెం ఇదవ్వడం వల్ల నేను రాలేకపోయాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే అయాన్ కూడా ఆ రోజు అక్కడికి రాలేకపోయాడు. ఎందుకంటే బాంబేలో తను బ్రహ్మాస్త్ర సినిమాకి ఫైనల్ మిక్సింగ్ చేసుకుంటున్నాడు. డెస్టినీ చూడండి, ఈరోజు హైదరాబాద్కి వచ్చాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, కానీ నా దర్శకుడిగా వచ్చాడు. ఇంతకంటే బ్యూటిఫుల్ స్టోరీ ఉండదు. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ టుడే, there wouldn't have been any director in this country than Ayan Mukherjee to helm War 2. రేపు 14వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. Ayan Mukherjee was the only option, and Ayan Mukherjee will be remembered for directing one of the greatest films of our times called War 2. ఇద్దరు స్టార్స్ని పెట్టుకొని, ఇద్దరు పర్ఫార్మర్స్ని పెట్టుకొని రేపొద్దున చిత్రం చూసినప్పుడు మీరే అంటారు, నేను ఈరోజు మాట్లాడితే ప్రతిదీ అతిశయోక్తిలాగా ఉంటుంది. ఖచ్చితంగా తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. I know how many sleepless nights Ayan Mukherjee has spent to carve this amazing visual vaganza. Thank you, Ayan, for being a guiding force for me and Hrithik sir on sets. Thank you so much. And as I promised you, 2025 will have another blockbuster director produced from this country, and his name is going to be Ayan Mukherjee. అలాగే వార్ 2 అనే చిత్రానికి పనిచేసినటువంటి ప్రతి టెక్నీషియన్కి నా ధన్యవాదాలు. I would like to thank each and every technician who's worked for War 2 for making this dream a reality. Thank you everybody back in Bombay. I would like to thank all the direction departments, the camera department, each and every person. Thank you so much. 25 సంవత్సరాల క్రితం కహోనా ప్యార్ హై అనే చిత్రం చూసినప్పుడు దాదాపు నాది ఆయన కెరియర్ ఆల్మోస్ట్ ఒకటేసారి మొదలైంది. అందుకే ఇద్దరం 25 years జరుపుకుంటున్నాం. ఆ కహోనా ప్యారే చిత్రంలో ఆయన డ్యాన్స్ చూసి నా కంటికి మైకేల్ జాక్సన్ తప్ప ఎవరు ఆనేవాళ్ళు కాదండి. బట్ వెన్ ఐ సా హృతిక్ రోషన్ ఐ వెంట్ మ్యాడ్. అక్కడ ఆయన డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయిన నేను ఐ స్టార్టెడ్ సీయింగ్ హిస్ బాడీ ఆఫ్ వర్క్. ఇండియాలో ఈరోజు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ఇంపెకబుల్ యాక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే that is Mr. Hrithik Roshan. If there is any actor in this country who is the most dedicated to his craft is Mr. Hrithik Roshan. If there is a person who fears and has got humbleness towards his profession, that is Mr. Hrithik Roshan. My journey started off admiring him. అండ్ ఈరోజు 25 సంవత్సరాల తరువాత ఆయన పక్కన యాక్ట్ చేయడానికి, ఆయనతో పాటు యాక్ట్ చేయడానికి, ఆయన డ్యాన్స్ చూసి నేను కూడా ఎక్సెల్ అవ్వాలి అనే తాపత్రయం కలిగించిన ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు
నేను హృతిక్ రోషన్ గారితో ఒకటే మాట అంటాను. హృతిక్ రోషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ డాన్సర్ ఆఫ్ అవర్ కంట్రీ. అలాంటి మనిషి పక్కన నిజంగా డాన్స్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ హ్యావ్ మేకింగ్ దిస్ జర్నీ, సర్, టు హ్యావ్ డాన్స్డ్ బిసైడ్ యూ. There is no competition here. This is not about who's done the best. This is about మీరు చూడబోయే పాట ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అనే పాట కాదు. మీ అందరికీ సోషల్ మీడియాలో తప్పుడుగా చెప్తున్నారు, నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, వినండి. This song is not a versus song. This is a song which complements two good dancers. మీకు నేను గొప్ప డాన్సర్ అని మీకు నచ్చుతుంది, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కానీ మనకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీ పద్ధతి మీది, నా పద్ధతి నాది. నేను ఇలాగే ఉంటాను, మీరు అలాగే ఉండండి. ఎనీవేస్, హృతిక్ రోషన్ గారితో పని చేసినప్పుడు కేవలం నృత్యం గురించి ఇదంతా నా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్గా మాట్లాడాను. బట్ I have learnt a lot from that man. ఆయన ఈ రోజుకి సెట్కి వచ్చినప్పుడు ఏ రోజు కూడా కమాన్ నాకు ఈజీయే కదా అన్నట్టుగా రాలేదు ఏ రోజు. అందుకే ఇందాక ఆయన మాట అన్నారు, నాలో ఆయన చాలాసార్లు ఆయనను చూసుకున్నారని. నేను మీతో చెప్తున్నాను, నేను కూడా నన్ను చాలాసార్లు ఆయనలో చూసుకున్నాను. I have seen myself multiple times in Mr. Hrithik Roshan, sir. If I have learnt something from Hrithik sir, there is a quality which I always have within me, sir. It's called try and try till you die. You've just made it even stronger. And that is exactly what Hrithik sir is. 75 days of working with you has taught me so much. I can't wait to get back with you on screen again. Waiting for it. Thank you so much for treating me as a brother. Thank you so much for welcoming me with open arms. Sir, I come from South India. Thanks to Rajamouli that he's erased a lot of boundaries of South and North, which is films. But still, every South Indian will have a kind of a small, थोड़ा सा डाउट रहता है सर कि अच्छा कैसे एक्सेप्ट करेंगे ये लोग. But I am telling you, thank you so much, sir, for accepting me with wide arms, open arms, and giving me that hug, that beautiful hug you've given me on the first day. Thank you so much. I will never forget those moments with you for War 2. And when the movie releases on the 14th of August, it is only going to thicken it more. Thank you, sir. Love you, sir. And this is not a movie, as everybody is saying, of NTR going into Hindi cinema, but this is equally Hrithik sir coming into Telugu cinema. Everybody, each and every fan of mine who is here, everybody who hasn't been here, will take you to their hearts, will take care of you, sir. This is my promise. They will keep you in their hearts. Your responsibility is ours. Thank you so much, sir, for all the sweetness and greatness and kindness. ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చేద్దాం.